దేవుని యొక్క కృపను ఎవరు గ్రహింపరంటే పశుప్రాయులు అన్నాడు. దేవుని కృపను ఒక వ్యక్తి మరిచిపోతే, గ్రహించకపోతే ఆ వ్యక్తి పశువుతో సమానం. ఎందుకంటే పశువుకి తెలీదు అది ఎక్కడంటే అక్కడ మేస్తుంది, ఎక్కడంటే అక్కడ పోతుంది, గ్రహింపు లేదు. అందుకే అన్నాడు, దేవుని కృపను ఎరుగనటువంటి మనిషి పశుప్రాయుడు. అంతేకాదు, దేవుని కృపను వివేచింపని వ్యక్తి అవివేకి అని కూడా దావీదు అంటున్నాడు. పశుప్రాయులు గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. కాబట్టి మనం పశుప్రాయులు కాకుండా ఉండాలంటే, అవివేకులు కాకుండా ఉండాలంటే దేవుని యొక్క కృపను మనం ధ్యానం చేయాలి. ఆ కృప పైన మనం ఆనుకోవాలి.